హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెలింగ్ కాదు ఫ్రెండ్స్. మన ఛానల్లో ట్రావెలింగ్ అనేది ఈ వీడియో అనేది చేయట్లేదు. నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది మాట్లాడుతున్నా. అదే మన యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా, మన భయ్యా సన్నీ యాదవ్, మన నాన్ వేసన వీళ్ళిద్దరితో ఫైటింగ్ ఆడుతున్నా కదా, దానికోసం అయితే నేను వీడియో చేయబోతున్నా. చూడండి ఫ్రెండ్స్, నాన్ వేసన వచ్చేసి బెట్టింగ్ యాప్స్ని అయితే ఎలా ఆపాలని చూస్తున్నాడు. అదే భయ్యా సన్నీ అయితే బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేయాలని చూస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చాలామందిని చూసా. ఒక అతను అయితే నేను చూసా. ఎలా అంటే మనమైతే ఒక 500 వేస్తాం. 500 వేస్తే మనకి 1000, 2000, 3000 వస్తాయి. అలాగ వచ్చిన వెంటనే మళ్ళీ ఒక 10,000 పెడతాం. పెట్టిన వెంటనే మళ్ళీ ఆ 10,000 అయితే పోతాయి. మనకైతే ముందు వచ్చి ఉంటాయి కదా, ముందైతే మనకు ఆఫర్ చూపిస్తారు వచ్చినట్టు. అలాగైతే పోతాయి. పోయిన వెంటనే 10,000 పోయిన వెంటనే 10,000 రికవరీ ఎలా చేయాలని ఒక 20,000 పెడతాం. 20,000 పోతాయి. 20,000 రికవరీ ఎలా చేయాలని ఒక 30,000 పెడతాం. 30,000 కూడా పోతాయి. 30,000 రికవరీ చేయాలని ఒక 1,00,000 రూపాయలు పెడతాం. ఆ 1,00,000 రూపాయలు అనేది కూడా పోతుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకైతే లోన్ యాప్స్ కొన్ని ఉంటాయి. ఆ లోన్ యాప్స్ని అయితే తీసుకుంటారు. ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డును, ఒక సెల్ఫీ అప్లోడ్ చేసి ఒక 2 lakhs నుంచి ఒక 10 lakhs, 20 lakhs వరకు ఇస్తారు. చాలా ఇన్సూరెన్స్ లోన్ యాప్స్ అయితే వస్తున్నాయి కదా, అయితే ఈజీగా ఇచ్చేస్తున్నాయి లోన్ అనేది. తర్వాత ఎలా కడతారో ఎలా కట్టలో వాళ్ళకి అది అర్థం కాదు. ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేరు ఆ పరిస్థితి అనేది. చెప్పుకోకుండా ఆ లోన్ యాప్స్ తీసుకుంటారు. తీసుకుని అయితే వాడేస్తారు. వాడేసి ఎలా కట్టాలో కూడా అర్థం కాదు. ఆ డబ్బులు అనేది పాంగొట్టుకుంటారు. పాంగొట్టిన వెంటనే సూసైడ్ అనేది చేసుకుంటారు. ఆడి వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నష్టపోతుంది. చూడన్నా భయ్యా సన్నీ అన్న, ఒకటే చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నాం ఓకే, బట్ దానివల్ల ఎంతమంది చనిపోతున్నారో చూసుకో ఒకసారి. నీకు తెలియని చాలామంది వెనకాల చాలా జరుగుతున్నాయి. నీకు తెలియకుండా చాలామంది చనిపోతున్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయొద్దు అని. కానీ నువ్వైతే టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ అయితే యాడ్ చేసుకున్నావు. నేనైతే సన్నీ అన్న చెప్తే నేను నమ్మలేదు అసలు. నేనైతే నీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే నాకు రోజుకైతే 2 మెసేజెస్ వస్తున్నాయి. ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. గ్రూప్లో జాయిన్ అవ్వండి, 500 మీకే క్యాష్ ఇస్తాం, లేదంటే ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాం, లేదంటే బండి గిఫ్ట్ ఇస్తాం అని చెప్తున్నాం. చెప్పి యాప్లో జాయిన్ చేపిస్తున్నాం. 300 కట్టి జాయిన్ అవ్వు అంటున్నాం. 300 కట్టి జాయిన్ అయ్యి నాకైతే స్క్రీన్ షాట్ పంపించు, ఆ గేమ్ ఆడు, స్క్రీన్ షాట్ పంపించని చెప్తున్నాం. ఆ గేమ్ ఆడిన తర్వాత 300 కట్టిన తర్వాత నాకు 1000, 2000 వస్తుంది. ఆ ఆశతో నేనైతే ఆడుతాను. ఆ 1000, 2000 వచ్చిన తర్వాత ఇంకొక 5,000 అయితే అకౌంట్లో యాడ్ చేస్తాను. 10,000 వస్తుంది. 10,000 వచ్చిన తర్వాత ఒక 20,000 యాడ్ చేస్తాను. ఆ 20,000 కూడా పోతుంది. ఆ 20,000 రికవరీ ఎలా చేయాలని మళ్ళీ ఒక 30,000 తీసుకుని మళ్ళీ 30,000తో ఆడుతాను. ఆ 30,000 కూడా పోతుంది. అలాగైతే నేను లాక్స్ అయితే నష్టపోతాను. నష్టపోయిన వెంటనే ఇంకేం చేయాలి నాకు అర్థం కాదు. సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు ఇంకేం ఉండదు. ఇలాగే చాలామంది చనిపోతున్నారు ఫ్రెండ్స్. మీరైతే ఆ బెట్టింగ్ యాప్స్ని చాలా, మన సచిన్ టెండూల్కర్, మన పెద్ద వాళ్ళు అయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ అది గవర్నమెంట్ తరపున ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఆడిన ఒక 1,00,000 రూపాయలు నష్టపోతే మీ అకౌంట్ అనేది బ్యాన్ చేస్తారు. ఆ 1,00,000 రూపాయల్లో 30,000 అనేది గవర్నమెంట్కి వెళ్తుంది. మీకైతే అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. కస్టమర్ కేర్ నుంచి అన్నీ ఉంటాయి. మన సన్నీ అన్న ప్రమోట్ చేసినవి ఏముండవు. ఎలా అంటే ఒక్క ప్రూఫ్ కూడా ఉండదు. నేనైతే కలర్ చూసా, అది ఓపెన్ ఆ లింక్ అయితే ఓపెన్ చేసా. అది ఎక్కడో ఆ లింకు, ఇక్కడిది కాదు. ఎక్కడిదంటే ఏదో కంట్రీది. మనం కాల్ చేయడం కూడా అవ్వదు. మనం ఈ లోన్ యాప్ తీసుకున్నాం కదా, ఈ లోన్ యాప్లో కట్టకపోతే వాళ్ళు 100 సార్లు కాల్ చేసి మీ ఫోటోలు, వీడియోస్ అనేవి మీకైతే పంపిస్తాం. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పంపిస్తాం. మీరు ఏదో పర్సనల్ తీసుకుని ఉంటారు కదా, ఆ పర్సనల్ అయితే పంపిస్తారు వాళ్ళకి. మీరైతే సూసైడ్ చేసుకున్నట్టు చేస్తారు ఆ లోన్ రికవర్ చేసుకోవడానికి. తర్వాత అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. మీరు చనిపోతే ఓకే, కానీ మీ ఫ్యామిలీకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మీ వల్ల మీ ఫ్యామిలీ అనేది రోడ్ మీద పడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ అయితే మొన్న ఇది ఇచ్చింది, యూట్యూబ్లో అయితే వీడియో చేయొద్దని మోడీ గారు అయితే చెప్పారు. కానీ సన్నీ అన్న అయితే టెలిగ్రామ్ గ్రూప్లో లాగి వాళ్ళందరినీ రోజుకి 500 అయితే వచ్చాయని రోజుకి 500 ఫోన్పే చేసి పెడుతున్నాడు. నాకైతే నమ్మబుద్ధి అవ్వలే. అన్వేష్ అనే చెప్తే నేనైతే కల్లారు చూసాను. నాకు ఎందుకో వీడియో అయితే చేయాలనిపించింది. ఎందుకు చేయాలనిపించింది అంటే, నా తరపున ఒక 10 మంది చూసినా
10 మంది ప్రాణాలు అయితే నేను కాపాడుతా అని నాకైతే అనిపించింది. అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నా. ఎవరైతే తప్పు అనుకుంటారో, నన్ను తిట్టుకుంటారో నాకైతే నో ప్రాబ్లం, నన్ను చంపేసిన నో ప్రాబ్లం నాకైతే. కానీ ఒక 10 మంది ప్రాణాలు కాపాడుతానని నాకైతే ఆశ ఉంది. అందుకని నేను వీడియో చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే గవర్నమెంట్ అనేది పెద్ద పెద్దలు అయితే ప్రమోట్ చేస్తున్నారు వీడియోస్ అనేవి. సచిన్ టెండూల్కర్ వచ్చేసి పెద్ద పెద్ద క్రికెట్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళు ఓన్లీ లీగల్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి దాంట్లో. ఆ కండిషన్స్ని బట్టి వాళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు. మన సన్నీ అనేది అలా కాదు, ఇది చాలా ఫేక్ యాప్స్ అవి ప్రమోట్ చేస్తున్నారు. సన్నీ అన్నకైతే లక్షలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకెందుకు ప్రమోట్ చేస్తున్నట్టయితే నాకైతే భయ్యా సన్నీ యాదవ్ నాకైతే అర్థం కావట్లేదన్న. చూడన్న, కొంచెం ప్రాణాలు అయితే చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఒక్కడే కాదు, ఇద్దరే కాదు, ఎంతమంది ప్రాణాలు పోతుందో నీకే తెలీదు. నువ్వు ఒకసారి ఎంతమందిని రిపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఫోన్ చేసి బతుకున్నారా చచ్చిపోయారని ఒకసారి అడిగి అప్పుడు కనుక్కో, అప్పుడు నీకే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఈ బెట్టింగ్ యాప్స్ అనే జోలికి అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకైతే ఏదైనా జాబ్ చేసుకుంటే 10,000 జాబ్ అయినా మనం అనేది హ్యాపీగా ఉంటాం. 10,000 వచ్చినా, ఒక 5,000 వచ్చినా మనమైతే నెలకైతే అకౌంట్లో అయితే శాలరీ పడుతుంది. ఆ 5,000 10,000 ఖర్చు పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. అంతేగాని బెట్టింగ్ యాప్స్ వల్ల నాకు రోజుకు 10,000 వస్తుంది, రోజుకు 20,000 వస్తుంది. ఆ ట్రేడింగ్ యాప్స్ వల్ల ట్రేడింగ్ కూడా ఆడుతున్నారు, ట్రేడింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాడు సన్నీ అన్న. ట్రేడింగ్ యాప్స్ కూడా వాడుతున్నారు. ట్రేడింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోయారు. దానివల్ల కూడా చాలా చాలామంది నష్టపోయారు. దాని జోలు కూడా వెళ్ళొద్దు. మనకైతే 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, కొన్ని రోజులు వస్తాయి. ఆ తర్వాత దానికి అలవాటు పడిపోయి మీరు ఏ జాబ్ చేయలేరు, మీరు అలాగే ఇంట్లో కూర్చొని ఉండిపోతారు. అందుకనే మీరైతే ట్రేడింగ్ యాప్స్కి వెళ్ళొద్దు, బెట్టింగ్ యాప్స్కి వెళ్ళొద్దు, దేనికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. దేనికి వెళ్ళినా మీరైతే నష్టపోతారు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదైనా జాబ్ చేయాలన్నా, ఏదో జాబ్లో జాయిన్ అవ్వండి, నాకు కష్టమైనా నష్టమైనా ఆ జాబ్ చేసుకుంటే నెలకు 10,000 వస్తాయి. లేదంటే మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, మంచి డాక్టర్ అని అవ్వచ్చు, మంచి ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా ఓకే. కానీ ఈ బెట్టింగ్ యాప్స్కి అయితే వెళ్ళొద్దు. ప్రాణాలే పోతాయి ఫ్రెండ్స్. మీ ప్రాణాలు కాకుండా మీ ఇంటి ప్రాణాలు కూడా పోతాయి. మీ ఇంట్లో కూడా అందరూ సూసైడ్ చేసుకుని వస్తుంది మీ వల్ల. అందుకనే మీరైతే జోలికైతే వెళ్ళొద్దు. లింక్ చూసారా, ఓపెన్ చేస్తారా, అంతవరకే. కానీ అందులో అయితే మనీ పెట్టొద్దు. మనీ పెట్టి అయితే నష్టపోవద్దు. నేనైతే కళ్ళారా చూసా కాబట్టి నేనైతే నా ఎక్స్పీరియన్స్తో నీకు చెప్తున్నా. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.